క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము అదే మాదిరిగా దానికంటే ముందు ఒకసారి మీరు చూస్తే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేసే సందర్భంలో చెప్పిన మాట, మాకు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్, రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీన్నే ఒక మంచి సిటీ స్థాయికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఇక్కడ ఉండేలాగానే ఉంటాయి. దాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పొందుపరుస్తాం. ఇవి కాక మేము ఇప్పుడు మీరు చూస్తే శివరామకృష్ణయ్య రిపోర్ట్లో పేజ్ నెంబర్ 34లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఈజ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఆన్ ది రీజనల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫాలోడ్ బై విశాఖపట్నం, గుంటూరు అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. వాట్ ఇట్ ఇండికేట్స్? దిస్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అని శివరామకృష్ణయ్య చెప్పిన తర్వాత మీరు అసెంబ్లీలో దీన్నే కావాలి, 30,000 ఎకరాలు కావాలి, తక్కువ లేకుండా చూడమని మీరు చెప్పిన తర్వాత ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వరు అని శివరామకృష్ణ అనుకుంటే రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఏదైనా హైయెస్ట్ ఇండెక్స్ వస్తే దీనికే వస్తుంది. ల్యాండ్ ఒకటే ఇక్కడ డిసడ్వాంటేజ్ అన్నప్పుడు రైతులు త్యాగం చేసి ల్యాండ్ పోలింగ్లో 33,000 ఎకరాలు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది 54,000 ఎకరాలు అయింది. మీ వాడు చెప్పారు, నిన్న జిఎన్ రావు అంటాడు, జిఎన్ రావు కమిటీ చూడండి, జిఎన్ రావు to the government of Andhra Pradesh, Anikalam Saab have adapted this report and given on the request of the government our senior member and brief the members about the recommendations what it has been made to the government. Thank you. Basically our recommendations are around two things. First one is to bring about balanced regional development in Andhra Pradesh. That is, many areas in Andhra Pradesh are. జిఎన్ రావుదే కామెంట్స్ పెట్టండి. అతను చెప్పాడు, అజయ్ కలాం చెప్పితే ఆయన ఇచ్చిన రిపోర్ట్ నేను రాసిచ్చామని చెప్పాడు. Advisor to the government of Andhra Pradesh, Anikalam Saab have adapted this report and given on the request of the government our senior member and brief the members about the. ఇప్పుడు మీరు చూశారు, అజయ్ కలాం చెప్తే జిఎన్ రావు రిపోర్ట్ ఇచ్చాడు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ రాసి ఇచ్చాడు. నిన్న రోహిత్ రెడ్డి చెప్తే బీసీజీ రిపోర్ట్ ఇచ్చాడు. ఎప్పుడు అపాయింట్ చేశారో బీసీజీ తెలియదు. ఎవరు వీళ్ళు? బీసీజీ ఒక కన్సల్టెంట్ గ్రూపు, ఆ గ్రూప్ చెప్పితే వీళ్ళు ఇచ్చారు. శివరామకృష్ణ ఏమయ్యాడు? ఎందుకు పీటర్ కమిటీ వేశారు మీరు? ఎందుకు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు? ఎందుకు ఈ 2 రిపోర్ట్లు తెప్పించారు? ఎందుకు ఈరోజు మళ్ళీ మీరు ముందుకు పోయి I4 కమిటీ వేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తారు మీరు? ప్రజల్ని మోసం చేయడానికి మీ ప్రయత్నాలు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే అన్ని తప్పుడు, ఈ రిపోర్టే తప్పుడు రిపోర్ట్, తప్పుల తడక. మన దగ్గర ఉండే డేటా అంతా పెట్టుకొని ఆ రోజు మేము ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అసెంబ్లీలో
చాలా స్పష్టంగా నేను ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇది పాస్ చేసినప్పుడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏ జిల్లాకు ఏం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నానికి నేను ఆ రోజు చెప్పింది ఒక మెగా సిటీ చేస్తామని. ఈరోజు నేను అడుగుతున్నా, ప్రీ ఉద్హుద్, పోస్ట్ ఉద్హుద్. ఎప్పటికైనా మనం మెమరీ పెట్టుకోవాలి. ఉద్హుద్ రాకమునుపు విశాఖపట్నం ఎట్టుంది, ఉద్హుద్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎట్టుంది, అది మెగా సిటీ తయారు చేశాం. ఈ మెగా సిటీలో విశాఖపట్నాన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేసాం. ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్కి వేసి ఎప్పుడన్నా కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కూడా కరెంటు కట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇది చేశాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు మీరే ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోర్టుకు పంపించారు మీ మనుషుల్ని. కోర్టుకు పోయి ఇబ్బంది క్రియేట్ చేస్తే అవన్నీ వెకేట్ చేయించి ఆ 2000 ఎకరాలు ఇచ్చేసి టెండర్ కూడా పిలిచాం. ఎందుకు లేట్ చేస్తున్నారు? మీ వల్ల ఆ రోజు లేట్ అయింది. ఇప్పుడు మీరు ఫర్దర్గా ఎందుకు లేట్ చేశారు? అదే మాదిరిగా విసిఐసి పారిశ్రామిక వాడ ఏదైతే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో అది కూడా శాంక్షన్ అయింది, డబ్బులు కూడా ఉన్నాయి, ఇట్ ఈజ్ ఆన్ గోయింగ్. మెట్రో రైల్ అన్నీ శాంక్షన్ చేసాం, అయిపోయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చాం, ఫంక్షన్ కూడా అవుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వచ్చింది. మెగా ఐటీ హబ్ ఫిన్టెక్ వచ్చింది. అదే మరి మిలినియం టవర్ కట్టాం, డేటా సెంటర్ పెట్టాం. దాన్ని మీరు ఎందుకు పోగొట్టారు? ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ తీసుకొచ్చాం. ఫుడ్ పార్క్ వచ్చింది. ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం నేను తయారు చేస్తే లూలుని మీరు తిరిగి పంపించేశారు. మీరు పంపించేసి మీ ఇష్ట ప్రకారం రైల్వే జోన్, మీరు ఒక్క మాట మాట్లాడు రైల్వే జోన్ కావాలని, గంగవరం ఎల్ఎన్జి టెర్మినల్, ఇవన్నీ ఆ రోజు మేము చెప్పినటువంటి 13లో మెజారిటీ అయిపోయినాయి. ఇంకా ఒకటి కావాలి, ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్. అదే మాదిరిగా విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం. మళ్ళా విశాఖపట్నం నుంచి కాకినాడకు బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం టూరిజం డెవలప్ చేయడానికి. ఇలాంటివన్నీ చేసి విశాఖపట్నాన్ని ఉన్నది బెస్ట్ సిటీగా తయారు చేయడానికి ముందుకు పోయాం. అదే మరి కర్నూలులో మీరు చూస్తే మొత్తం స్మార్ట్ సిటీగా చాలా డబ్బులు ఇచ్చి స్మార్ట్ సిటీగా చేయడానికి అన్ని విధాల దోహదం చేశాం. ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయింది. ఎయిర్పోర్ట్కి మీరు ఫ్లైట్లు వేయలేకపోతున్నారు. మేము ఉంటే బట్టి ఫ్లైట్స్ కూడా వచ్చేసేటివి, అవి రాకుండా పోయినాయి. అవుకు వద్ద ఒక నూతనంగా పారిశ్రామిక వాడ, బ్రహ్మాండమైన పారిశ్రామిక వాడని తీసుకొచ్చాం. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రయత్నం చేశాం. కోయలగుంటలో సిమెంట్ ఉత్పత్తికి ఒక హబ్గా తయారు చేయాలనుకున్నాం, చాలా వచ్చాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT అక్కడే వచ్చింది. న్యూక్లియర్ కాంప్లెక్స్కు ల్యాండ్ ఇచ్చాం. కర్నూలుకి సిమ్స్ తరహాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాం. టూరిజం సర్క్యూట్ మొత్తం ఆ గుహలు అవన్నీ కూడా బాగా డెవలప్ చేశాం. సోలార్ అండ్ విండ్ పవర్ ఇండియాలో నెంబర్ 1 హబ్ ఏదైనా ఉందంటే, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ ఏదైనా ఉందంటే అది కర్నూలులో. దాన్ని కూడా నువ్వు కావాలని నాశనం చేసే పరిస్థితికి వచ్చావు. లైవ్ స్టాక్ రీసెర్చ్ ఒకటి, పాలిటెక్నిక్ సెంటర్ ఆ రోజు అనుకున్నాం, అవి ప్రాసెస్లో ఉన్నాయి. విత్తనోత్పత్తి కేంద్రం, ప్రపంచానికే అయోవా ద్వారా ఒక విత్తన ప్రొడక్షన్ సెంటర్ పెట్టి ప్రపంచానికి దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. వరల్డ్కే ఒక సెంటర్గా తయారు చేయాలని చెప్పిపోయాం. రైల్వే వ్యాగన్స్ మరమ్మతుల కర్మాగారం నెగ్లెక్ట్ చేస్తే దానికి డబ్బులు ఇచ్చేసాం. మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్క్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ పార్క్ ఇచ్చాం. ఇలాంటివి కాకుండా ఇరిగేషన్ మొత్తం కంప్లీట్ చేశాం. ఇవన్నీ చేసి ఏ జిల్లాకు ఏం చేయాలనో చాలా స్పష్టంగా పెట్టాం. అందరూ ఒప్పుకొని అమరావతిని యాక్సెప్ట్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యం, అందరికీ సమదూరం. అందులో రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు భూమి ఇచ్చారు. మాట్లాడితే నారాయణ కమిటీ ఏంటి? నారాయణ కమిటీ 27/2014 నారాయణ కమిటీ వేసాం. 133 జీవో చదువుకోండి చేత కాకపోతే మీకు. డోంట్ టాక్ రబ్బిష్.
మీకు సభ్యత లేని మనుషులు మీరు. అన్ని అసత్యాలు, అన్ని వక్రబుద్ధి, అన్ని తప్పుడు విషయాలు మీరు మాట్లాడతారు. అందుకే నిన్న కూడా బీసీజీ మీరు మాట్లాడలేక విజయ్ కుమార్ దగ్గర మాట్లాడించుకున్నారు. అతను కూడా మీరు ఒకసారి చూడండి, అర్ధ గంటలో నేను ఇన్ని చేసిన వాడిని నేను చెప్పాలంటే రాత్రంతా నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని తెల్లవారితో కూర్చొని అన్ని తయారు చేసుకొని వచ్చాను. అర్ధ గంటలో చెప్పేశాడు. అంటే వారం కంటే ముందు 4-5 రోజులు రిహార్సల్ చేసుకొని ఆ రిపోర్ట్ ఏం చెప్పాలనో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చదివేశాడు. అంటే ఎవడే మోసం చేస్తారు మీరు? అంత ఎక్స్పర్ట్ ఆయనకి ఏం తెలుసు? ఆయనకి అర్ధ గంటలో చదువుకునేంత ప్రావీణ్యత కానీ అంత అనుభవం కానీ అంత ఉందా? దీన్ని బట్టి చూస్తే అన్ని మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు ఈ తప్ప ఏమీ కనపడడం లేదు. ఏమేసాం ఈ కమిటీలో? 9 మంది మెంబర్లను వేసాం. ఏమన్నాం? కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఏ వైబ్రెంట్, డైవర్స్, ఇంక్లూజివ్ సిటీ విచ్ ఈజ్ మ్యాగ్నెట్ ఫర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. Creation of highly livable urban ecosystem that provides a productive, comfortable and happy life for all its residents. Efficient use of natural resources. Urban planning policies that promote vertical development. Effective institutional management system for cost-effective construction. Supplementation of resources committed by the government of India. All this. ఇది వేస్తే రాజధాని నిర్ణయించడానికి నారాయణ కమిటీ వేశారని అసత్యాలు పొంకుతారు మీరు. ఆ రోజు శివరామకృష్ణయ్య రిపోర్టు చూసుకున్న తర్వాత శివరామకృష్ణయ్య రిపోర్టు అనలైజ్ చేసి ఆయన ఇచ్చిన దాంట్లో మెరిట్ అని కూడా తీసుకొని అమరావతి సూటబుల్ ప్లేస్ కాబట్టి ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 9 మున్సిపాలిటీస్ ఉండేవి. నీళ్లు కూడా ఉండేవి కాదు. ఉప్పలు, లేకపోతే కూకట్పల్లి, ఈ చుట్టుపక్కల అన్నీ కూడా 9 మున్సిపాలిటీ, మేడ్చల్, ఇవన్నీ కూడా ఉండేటివి. 9 మున్సిపాలిటీ నీళ్లు కూడా లేకపోతే అలాంటివన్నీ కూడా మంజీరా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం. తర్వాత ఏదైతే సైబరాబాద్ సిటీ వచ్చిందో ఈ 9 మున్సిపాలిటీలు కలిసిపోయి హైదరాబాద్ కలిసిపోయి సైబరాబాద్ కలిసిపోయి మనం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక మెగా సిటీగా తయారైంది. ఈరోజు ఇక్కడ ఏం పెట్టాం? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, మధ్యలో ఉండే విలేజెస్, ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందో మీరు చూస్తే 1,00,000 పాపులేషన్ ఉంది, 30,000 పాపులేషన్ ఉంది, ఎంత అవుతుంది? ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషను, తప్పుడు సంకేతాలు మీరు ఇవ్వాలని ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ బోస్టన్ కమిటీ కంటే మేము తయారు చేసాం విజన్ 2029, చదువుకోండి. మీ బోస్టన్ కమిటీ కనీసం ప్యాకింగ్ కూడా చేయలేకపోయాడు, కనీసం అట్ట కూడా వేసుకొని అలా నువ్వు ఇచ్చిన డబ్బులకి. అది కమిటీ రిపోర్ట్. విడి కాగితాలు ఇస్తాడా మీకు? మీకు అవి చెప్పే ధైర్యం లేదా? వీటిల్లో ఉండే రిపోర్ట్లను తీసుకొని కట్ అండ్ పేస్ట్ చేస్తాడా? అది పెద్ద రిపోర్టా? ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి. జిఎన్ రావు చెప్పాడు 4 జోన్స్ అంట. ఇప్పుడు బీసీజీ చెప్పిందంట 6 జోన్ల కింద. దీన్ని అధ్యయనం చేస్తారంట ఎవరు? వీళ్ళ క్యాబినెట్, I4 కమిటీ. దీని ప్రకారం మేము చాలా స్పష్టంగా ఆ రోజు తయారు చేసి దాన్ని అమలు చేశాం, చిత్తశుద్ధిగా అమలు చేశాం. దేశంలో ఎక్కడా జరిగిన విధంగా అభివృద్ధి జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే యావరేజ్ యాన్యువల్ గ్రోత్ 7.3 ఉంటే మంది 10.52, అంటే 3.22% ఆల్ ఇండియా కంటే హైయెస్ట్ గ్రో అయ్యాం. ఇంకొక పక్కన CAGR 14-19కి 11% పెట్టుకున్నాం, 10.96% గ్రో అయ్యాం, అచీవ్ చేశాం. ఇది వర్షన్ 2లో, విజన్ 2.0లో 19-24కు 12% పెట్టుకున్నాం. అప్పటికి 23 లక్షల కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ కింద పెట్టుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చెప్పగలుగుతారా ఎంత వచ్చిందని? ఏం చేస్తున్నారు చెప్పగలుగుతారా? క్వార్టర్లీ ఆ రోజు పబ్లిసైజ్ చేశాం. మీ బీసీజీ వచ్చి క్వార్టర్లీ పబ్లిసైజ్ చేస్తారా? లేదంటే బీసీజీ పనిచేస్తారు ఇక్కడికి వచ్చి? ఎవరు పనిచేయాలి దీనికి? జిల్లాల వారీగా కాఫీ తోటలు, అరకులో కాఫీ తోటలు ఎవరు పెట్టారు? ఇలాంటివన్నీ
జీడిమాడి లేదంటే ఇటు మాట్లాడుతూ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా తరిమేసే పరిస్థితికి వచ్చారు. తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం తరిమేశారు. విశాఖపట్నంలో జరిగింది. ప్రకాశంలో 25,000 కోట్ల రూపాయల పేపర్ మిల్ పెడితే అది పోయింది. తిరుపతిలో సుమారు 15,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి రిలయన్స్ ముందుకు వస్తే హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ అది పోయింది. యాంక్సర్డ్ యూనిట్స్ మొత్తం పోయినాయి. ఈ విధంగా మొత్తం యూనిట్స్ అన్నీ అదాని డేటా సెంటర్ మీద అన్నీ పోయి ఈరోజు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా స్పష్టంగా ఆ రోజే 2029కి నిన్న కూడా మీరు చూశారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2022 సాధించాలనుకున్నాం. అందుకే వీఆర్ నెంబర్ 1 ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. యునైటెడ్ నేషన్స్ చెప్పింది 2029 చేయాలంటే కాదు, మేము 2022కే చేస్తామని ముందుకు పోయాం. వీఆర్ నెంబర్ 1గా చలామణి అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఇంక్లూజివ్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. వెనుకబడిన వర్గ జిల్లాలు ఉన్నాయని. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 5 జిల్లాలు ఆల్ ఇండియా యావరేజ్ కంటే తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. అలాంటిది 2 జిల్లాలకు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరం మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ అన్ని జిల్లాలు ఆల్ ఇండియా యావరేజ్ కంటే పెరిగాం. 3 జిల్లాలు పెంచాం. ఈ టర్మ్ వచ్చి ఉంటే ఆ 2 జిల్లాలు కూడా ఆల్ ఇండియాకే కాదు, ఒక పద్ధతి ప్రకారం ఇన్క్లూజివ్ గ్రోత్ పెట్టుకొని విజన్ 2.0లో పీసీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్ 2024కి 3,78,000 రూపాయలు పెట్టుకున్నాం. ఇది అయిన తర్వాత 2029కి నెంబర్ 1 స్టేట్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని ముందుకు పోయాం. దాని ప్రకారం ఇది జరిగింది. నిన్న ఎన్ని తప్పులండి జీఎన్రావు, ఇది వీళ్ళు ఇచ్చిన బీసీజీ. ఫస్ట్ అబద్ధం, అసత్యం. 2009లో కృష్ణా వరదల్లో అమరావతి రాజధాని ప్రాంతం ముంపుకు గురైంది. ఎంత అబద్ధం అండి. వీళ్ళు ఒక మనుషులు అండి వీళ్ళు. మీరు ఇచ్చిన రిపోర్ట్ కాదా ఇది? ఎన్జిటి, ఇది ఎన్జిటి ఆర్డర్. నేను అడుగుతున్నా, ఎన్జిటి కంటే కూడా మించిన సంస్థ ఉందండి? మీరు వేశారు ఆ రోజు ఇది మునిగిపోతుందని కోర్టుకు పోతే కోర్టులో స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ మీరు చూస్తే ఆ రోజు చెప్పింది పేరా నెంబర్ 76. ది అప్లికెంట్స్ హ్యావ్ సాట్ టు కంటెంట్ దట్ ది క్యాపిటల్ సిటీ ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్డింగ్ ఫ్రమ్ రివర్ కృష్ణ on the basis of certain material placed on record. The respondents have in fact placed documents on record which speak to the contrary and establishes no flooding during the unprecedented floods of 1853 nor in the floods of 2009. ఇది చాలు కదండి మీకు, చెంపదెబ్బ కదా మీకు ఇది. మళ్ళీ సిగ్గుందా మీరు మాట్లాడడానికి? మీరు పెట్టిన రికార్డు మళ్ళీ తప్పుడు రికార్డులు పెడతారా? మళ్ళా బోస్టన్ దగ్గర బొంకులు బొంకిస్తారా మీరు? ఏమైనా ఉందా మీకు? సిగ్గు అనే మాట ఉందా మీకు? ఇదా మీరు చేసే పని? నేను అడుగుతున్నా. అదే బోస్టన్ కమిటీ విశాఖపట్నంలో 2016లో అక్టోబర్లో ఉదూదు వచ్చింది. నేను వెళ్ళాను, అక్కడే కూర్చున్నా, 9 రోజులు అక్కడే ఉన్నా. నేను ఇప్పుడు గర్వంగా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా ధైర్యంగా నిలదొక్కునే వరకు నేను అక్కడే ఉంటానని చెప్పా, ఉన్నా. అదే నేను ప్రూవ్ చేశాను. ప్రీ ఉద్హుద్, పోస్ట్ ఉద్హుద్ కంపేర్ చేసుకోమన్నా చేసి చూపించాం. అది మెన్షన్ చేయలేదా మీరు? మీ కళ్ళకు కనపడలేదా? అదే మాదిరిగా కర్నూలు 2009లో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో కర్నూలు మొత్తం మునిగిపోయింది. నీళ్ళల్లో వెళ్ళా. ఆ రోజు మొత్తం వరదల్లో ఇతను ఎక్కడున్నాడో తెలియదు అప్పట్లో. ఆ వరదల్లో మీరు చూస్తే కర్నూలు మునిగిపోయి మొత్తం ఇండ్లో అంతా మునిగిపోయిన తర్వాత వస్తువులు ఎత్తుకొచ్చి రోడ్డు మీద పారేస్తే తీసే నాదుడు లేకుండా పోయాడు. ఒకే రోజు 1,00,000 మందికి ఆర్థిక సహాయం చేశాం తెలుగుదేశం పార్టీ. అది మా పట్టుదల. అది మీకు గుర్తు రాలేదా? ఎంతమంది ఆ రోజు ఇబ్బంది పడ్డారో తెలియదా మీకు? మీది రిపోర్టా? ఈ రిపోర్ట్ నమ్మాలనా? ఇది చెత్త కాగితం కాకపోతే ఏ కాగితం అని అడుగుతున్నా. అసత్యాల పుట్ట, ఇది ఒక చెత్త కాగితం. నువ్వు రాసిస్తే ఈ ముఖ్యమంత్రి అవి బొంకింది ఈ సీజీ. దీనికి ఏమాత్రం కూడా ఈ బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీకి గ్రూప్కి విశ్వసనీయతే లేదు. మీ విశ్వసనీయత ఉండాలంటే
మీరు కూడా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీరు చేస్తే కనీసం ఉదుహుద్ మీరు వెళ్ళండి ఆన్లైన్లోకి. ఉదుహుద్ లేదా? మీది ఒక గ్రూప్ మీది 2009లో ఫ్లడ్స్కి వెళ్ళండి, లేదా కర్నూలు మునిగిపోయిందని మీది ఒక గ్రూపా? మీది ఒక చెత్త వాళ్ళు రాసిస్తే మీరు చెత్త ఇస్తారా? మీరు రాష్ట్ర ప్రజానీకంతో ఆడుకుంటారా మీరు? మూడోది, ప్రపంచంలో 32 గ్రీన్ఫీల్డ్ సిటీస్ వచ్చాయంట, 2 సక్సెస్ అయ్యాయంట. ఎవరికి చెప్తారండి వీళ్ళు? ప్రపంచం మొత్తం పట్టణీకరణ రావాలి, అర్బన్ పాపులేషన్ ద్వారానే ఉపాధి వస్తుంది, అర్బన్ పాపులేషన్ ద్వారానే సంపద సృష్టిస్తామని చాలా స్పష్టంగా ఉంది. ఇండియా మొత్తం 2011 అర్బన్ పాపులేషన్ 31%. మనం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ టౌన్స్ నుంచి 63%. 2030కి 40% పెంచాలని, 75% జీడిపి రావాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 గ్రీన్ ఫీల్డ్ సిటీస్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందుకే మన స్మార్ట్ సిటీ ఇచ్చినప్పుడు 800 కోట్లు అదనంగా ఇచ్చారు. చైనా 32 గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఇవ్వాలని చెప్పి ఆలోచించారు. దీంట్లో మీరు చూస్తే మొత్తం ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అన్నీ వస్తే ఏవి కంపేర్ చేస్తారండి వీళ్ళు? మొనార్టో ఆస్ట్రేలియాలో, ఇది ఆడిలైడ్ అనే ఊరికి టౌన్కి 160 కిలోమీటర్లో ఉంది. అక్కడ గవర్నమెంట్స్ మారి రాజధాని మార్చేశారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ, నాట్ ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ గ్రీన్ ఫీల్డ్ టుగెదర్. ఒక పక్క విజయవాడ ఉంది, విజయవాడ రివర్ దాటుకుంటే ఇది వస్తుంది. పక్కనే తాడేపల్లి ఉంది, పక్కనే మంగళగిరి ఉంది, దీంట్లో పార్ట్ పక్కనే తెనాలి ఉంది, పక్కనే గుంటూరు ఉంది, చుట్టుపక్కల విలేజెస్ మండలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాపులేషన్ నేను చెప్పాను 22 లక్షల పాపులేషన్ హైదరాబాద్ మోడల్. ఇది హైదరాబాద్ మోడల్లో 9 మున్సిపాలిటీలు ఉండి సెటిలైట్ టౌన్షిప్లు ఉండి అన్నీ కలిసిపోయినాయి. ఇది కూడా అదే మరి మొత్తం కలిసిపోతుంది. అలాంటి ఒక సిటీ తయారవుతుంది అనుకుంటే దీన్ని తీసి దాన్ని కంపేర్ చేస్తారు. బ్లూ సిటీ ప్రాజెక్ట్ ఓమన్, అది 2009లో పీపీపీ, నాట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. షేక్ జయద్ సిటీ, గ్రేటర్ కైరో శాటిలైట్ సిటీ ఈజిప్ట్లో. కింగ్ సిటీ ఘనా, మైనింగ్ ప్రాంతంలో అర్బన్ ఎకానమీ కోసం ఒక టౌన్ కట్టారు. ఇన్నోపోలిస్ రష్యా, టెక్నాలజీ కంపెనీలకు ఒక హబ్గా దాన్ని తీసుకొచ్చారు. కిలాంబా, ఇది సింపుల్గా అర్బన్ మున్సిపాలిటీ, పీపీపీ కింద కట్టాలని చెప్పి కట్టారు. ఎకోట్లాంటిక్ నైజీరియా, సముద్రాన్ని రిక్లైన్ చేసి అక్కడ ఒక సిటీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొస్తే ఇలాంటి పీపీపీ టౌన్షిప్ రియల్ ఎస్టేట్వి దీని కంపారిజన్ అండి. ఎప్పుడు కూడా రాజధాని మార్చడం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇండియాలో జరిగింది. హర్యానా, పంజాబ్ మార్చారు, 2 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు మాకు చండీగఢ్ కావాలన్నారు. కాదు, ఇద్దరు కోసం కడతామని ఆలోచించి కాదన్నప్పుడు దాన్ని యూనియన్ టెరిటరీ చేసి ఒక న్యూ సిటీ కట్టారు. ఇద్దరిని అక్కడ ఉండమన్నారు, ఆ పక్క ఈ పక్క ఉన్నారు. చండీగఢ్ ఒక సిటీ వచ్చింది. గాంధీనగర్, అహ్మదాబాద్ రాష్ట్రం వచ్చింది. గుజరాత్ వస్తే అహ్మదాబాద్లో ఉండాల్సింది గాంధీనగర్లో కట్టారు. గాంధీనగర్ ఇది అడ్మినిస్ట్రేటివ్ టౌన్షిప్. అక్కడికక్కడ ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది, 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు కలుస్తుంది. అదే మాదిరిగా నయా రాయ్పూర్ తీసుకొచ్చారు. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు, ఆ ట్రైబల్ పాపులేషన్ ఇంకా డెవలప్ అవుతా ఉంది. చుట్టుపక్కల టౌన్స్ కూడా లేవు, ఎలాంటి ఎకో సిస్టమ్ లేదు, డెవలప్ అవుతా ఉంది. జార్ఖండ్ వచ్చింది. జార్ఖండ్కి వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు చూస్తే వాళ్ళకి ఎప్పటి నుంచో సిటీ ఉందో ఆ సిటీలో ఉన్నారు. ఉత్తరాంచల్ వచ్చింది, డెహ్రాడూన్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇండియాలో సైబరాబాద్ వచ్చింది, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. నయా రాయ్పూర్ వచ్చింది, సారీ నయీ ముంబై వచ్చింది, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇవి మీరు కంపేర్ చేయకుండా అమరావతిని తీసుకుపోయి మీరు ఫెయిల్యూర్ అయిన సిటీలు ఇంకొన్ని ఉన్నాయి. టాంజానియాలో డొడోమా, దారుసలాం రాజధానిగా ఉండగా సెంట్రల్ లొకేటెడ్గా డొడోమా నగరాన్ని అభివృద్ధి చేశారు.
ఇది జనాభా రాలేదంటారు, వస్తూ ఉంది. దీన్ని పీపీపీతో అభివృద్ధి అవుతున్నారు. 2,500 ఎకరాలు, 2,500 ఎకరాలకు 30,000 ఎకరాలు, 35,000 ఎకరాలకు డిఫరెన్స్ ఉంది కదండి. ఇప్పుడు కూడా 7 లక్షల పాపులేషన్ వచ్చారు. మనం అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఎస్ఆర్ఎం వచ్చారు, విట్ వచ్చారు, అమృత్ వచ్చారు. అమేతి వస్తే వాళ్ళు ఇంకా మనం మెటీరియల్ చేయలేకపోయాం. ఎస్ఎల్ఆర్ఐ వచ్చారు, అనేక స్కూల్స్ వచ్చారు, అనేకమైన హోటల్స్ వచ్చారు, అనేకమైన హాస్పిటల్స్ వచ్చారు. ఇవన్నీ కానీ అయి ఉంటే సింగపూర్ గవర్నమెంట్ వచ్చారు. ఇవన్నీ కానీ వచ్చి ఉంటే ఎక్కడికో వెళ్ళిండే అది. ఈరోజు వీళ్ళ కంపారిజన్ జయవర్ధనపూరే కొట్టే శ్రీలంకలో. అక్కడేంటి ఒక క్యాపిటల్ ఉంది, అది చారిత్రకంగా లంకరాజుల భవనాలు, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఇంకోటి కట్టాలనుకున్నారు, కడుతున్నారు. కానీ అక్కడ పోకుండా అందరూ ఇక్కడే ఉంటున్నారు. అది మున్సిపాలిటీగానే ఉంది. ఇట్ ఈస్ జస్ట్ మున్సిపాలిటీ. పుత్రజయ బాగానే డెవలప్ చేశారు. ఇది కూడా సెటిలైట్ టౌన్షిప్. మలేషియాకి మీరు చూస్తే కౌలాలంపూర్కి దూరంలో కట్టారు. ఆ కౌలాలంపూర్ నుంచి పుత్రజయ వరకు కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే తప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ కమిటీ జస్టిఫై చేస్తుందా? ఇలా కనీసం ఇంగిత జ్ఞానం ఉందని అడుగుతున్నాను నేను. మీరు కన్సల్టెన్సీని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడాలి. ఇవన్నీ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? మీ కాన్సెప్ట్ ఏంటి? అలాంటి కాన్సెప్ట్తో తీసుకొచ్చినప్పుడు మీకు కూడా క్రెడిబిలిటీ ఉండాలంటే మీరు ఈ పని చేయకూడదు. తప్పుడు పని మీరు చేయకూడదు. డబ్బులు వస్తాయని కన్సల్టెంట్గా ఏది రాసిమంటే రాయిస్తే 5 కోట్ల ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హక్కు ఉందని అడుగుతాను నేను. ఇది రాయడానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు చదివారా? మీకు లాయర్స్ లేరా? ఉంటే మీరు చెప్పాలి కదా గవర్నమెంట్కి. డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్స్ ఎక్కడ జరగలేదండి, మేము చేయలేదు. కంట్రీ కాదు, మీరు ఒక స్టేట్, పార్లమెంట్ కాదు, ఇది అసెంబ్లీ. పార్లమెంట్ చట్టానికి అనుకూలంగానే జరుగుతుంది. మళ్ళీ మీకు అధికారం ఉందో లేదో ముందు మీరు తెలుసుకోవడం చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా ఇష్ట ప్రకారం వెళ్ళారు. ఇలాంటివన్నీ చేసి ఈరోజు ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అన్నీ ఫెయిల్ అయ్యాయని వీళ్ళే ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఇంకొక పక్క సౌత్ ఆఫ్రికా, జర్మనీలో రాజధానులు 3 ఉన్నాయి కదా అని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు వచ్చిందండి? ఇంగ్లాండు, డచ్, ఫ్రెంచ్ ఉంటే వాళ్ళు ముగ్గురు రాజీ పడి వాళ్ళ పేరుతో 3 రాజధానులు పెట్టి పారేశారు. ఇటీవల కొండే వాళ్ళందరూ కాదు, ఈ రాజధానులు వద్దు, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇబ్బందులు ఉన్నాయని గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. జర్మనీ ఎప్పుడండి? 2వ ప్రపంచ యుద్ధంలో. తర్వాత 2గా చీలిపోయింది. పశ్చిమ జర్మనీలో బ్యాన్, తూర్పు జర్మనీలో బెర్లిన్ వచ్చాయి. ఎవరిని పిల్లవాడిని అడిగినా ఏం చెప్తారండి? ఇప్పుడు 2 యూనిఫై అయిన తర్వాత విచ్ ఈజ్ యువర్ రాజధాని అంటే బెర్లిన్ అంటారు. అంతే కదా? ఏమన్నా అడగండి మీరు. అలాంటిది పట్టుకొని అక్కడ ఏదో 2-3 ఆఫీసులు బాన్లో ఉంటే 2 రాజధానులు ఉన్నాయి. ఇదంటే కన్సల్టెన్సీ కంపెనీ. ఇక్కడికేమైనా తలా తోకుందా వీళ్ళకు? ఎక్కడికి పోతున్నారు అంటే మీరు 3 ముక్కల ఆట ఆయన వేస్తే మీరు కూడా 3 ముక్కల ఆట ఆడతారా? ఎంత దుర్మార్గం ఇది. ఇంకొక పక్కన 7 రాష్ట్రాల్లో పరిపాలన ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉన్నాయంట. ఎక్కడైనా ఇండియాలో పూర్తిగా లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డిఫరెంట్గా ఉన్న ప్లేస్ ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేవు. హైకోర్టులు హిస్టారికల్ రీజన్లో 1 or 2 ప్లేసెస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా హైకోర్టు డిసైడ్ చేశారు. మీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతున్నా. ఇది కాకుండా వీళ్ళు మాట్లాడిన ఇంకొక అబద్ధం, అసత్యం. 2,25,000 కోట్ల అప్పు ఉందని. మీరేం చేశారు? 5 నెలల్లో 35,252 కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు ఈ సంవత్సరం. మీకు అప్పులు కూడా పుట్టడం లేదు, తిరుగుతున్నారు. ఇదే పని పెట్టుకుని అప్పుడు నేను పెట్టిన వాళ్ళని పెట్టుకొని తిరుగుతూ మీకు క్రెడిబిలిటీ కూడా లేదు, విశ్వసనీయత లేదు, మీకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అప్పు ఎందుకు ఇస్తారండి? ఆదాయం వస్తే అప్పు ఇస్తారు. ఆదాయం రావాలి కదా. ఆదాయం రావాలంటే ఏం చేయాలి మీరు? మీ అభివృద్ధి జరగాలి కదా. ఎక్కడ అభివృద్ధి ఉంది చెప్పండి పోనీ. నేను ఎవ్రీ క్వార్టర్లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ అనౌన్స్ చేసేవాడిని. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళం. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసేవాళ్ళం. మళ్ళా దానిపైన డ్రైవ్ పెట్టేవాళ్ళం. మీరేం చేశారు? ఉండే పెట్టుబడులన్నీ పారిపడి చేశారు.
నిన్న మళ్ళా మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే అమరావతి కట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుందంట. క్లియర్గా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఫౌండేషన్ రికమెండేషన్స్ అండ్ సపోర్టింగ్ క్యాలిక్యులేషన్స్ అని ఐఐటి చెన్నై ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో పేజ్ నెంబర్ 14లో చాలా క్లియర్గా నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఎస్బిసి 150 మెట్రిక్ టన్స్ ఫర్ స్క్వేర్ మీటర్. ఇది కాస్ట్లో మనం చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ అవుతుంది, చెన్నై కంటే తక్కువ అవుతుంది, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం కట్టే అమరావతి ఫౌండేషన్ ఏదైతే క్యాపిటల్కు సిటీకి కడుతున్నాం అదైతే పైనే హార్డ్ రాక్ వచ్చింది. అలాంటి దాన్ని పట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. నిన్న ఇంకొక మాట అంటాడు ఆయన, 1,10,000 కోట్లు అవుతుందంట. ఈ 1,10,000 కోట్లు మా దగ్గర లేదు కాబట్టి మేము ఆ 1,10,000 కోట్లు ఇరిగేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంకోదాన్ని పెట్టాలి కాబట్టి మా దగ్గర డబ్బులు లేవని అమరావతిని కట్టాం. కడుతూనే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. బోస్టన్ కమిటీని అడుగుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీకు గుర్తు రాలేదా? మీ కళ్ళు కనపడలేదా? ఆ బిల్డింగ్లు మీ దృష్టికి రాలేదా? అక్కడేసిన రోడ్లు మీ దృష్టికి రాలేదా? అదే సమయంలో 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ మీకు కనపడలేదా? మీరేం కబోదులా? మొత్తం స్టడీ చేసామన్నారు కదా, రైతులకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాం కదా, ఆనాటి ప్రభుత్వం కదా. ప్రభుత్వం రైతులు ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఎందుకు చెప్పలేదు మీరు ఆ ప్రభుత్వానికి? అంటే వాళ్ళు రాయించినటువంటి రిపోర్ట్లో గుడ్డిగా సంతకం పెడతారా మీరు? దీనికంటే గుడ్డితనం ఏమైనా ఉందా మీకు? ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? 10,000 కోట్ల రూపాయలు వీళ్ళు రికమెండేషన్ ఈ చేతగాని ప్రభుత్వానికి ఏమని? ఇరిగేషన్ పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందని. 5 ఏళ్ళు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో స్టార్ట్ చేశాం. 73,622 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క ఇరిగేషన్కి. అదే తెలుగుదేశం పార్టీ సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. 6 నెలలు అయింది, మీకు 7-8 నెలలు అవుతా ఉంది. ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఈ ఫిగర్స్ మీకు బోస్టన్ కమిటీ కనపడలేదా? ఎందుకు చెప్పలేదు? మీరు ఈ మారి చేస్తున్నారు, రేపు ఎట్లా అభివృద్ధి అవుతుందని అడగలేదా? నిజమైన కన్సల్టెన్సీ చెప్పాలి కదా. మీరు ₹1 ఖర్చు పెట్టలేదు, ఇయ్యరు. పెట్టినప్పుడు ఏమవుతారు మీరు? రేపు డబ్బులు రావని చెప్పాలి కదా. వీళ్ళండి కన్సల్టెన్సీ కమిటీ 3,000 కోట్లు 74,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు డబ్బులు లేవంట. ఈ 1,10,000 కోట్లు ఎవరు చెప్పారు మీకు 1,10,000 కోట్లు అవుతుందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా వీళ్ళని, మొత్తం ఆడ హైకోర్టు లేదా? సెక్రటరేట్ లేదా? అసెంబ్లీ లేదా? ఇంకా డబ్బులు ఎందుకు నీకు? 7 నెలల నుంచి మీరు రన్ చేయలేదా? రన్ చేసినప్పుడు ఎక్కడ కూర్చొని చేశారు? అన్నీ ఏసీ రూములు కదా. ఇంక పెట్టుబడి నీకెందుకు? నీకు చేత కాదు, కూర్చో. ఇంకొక ప్లేస్ పోతే పెట్టుబడి అవసరం లేదా? ఇక్కడ డీజీపీ ఆఫీస్ లేదా? ఇక్కడ ఇంకొక పక్కన ఇరిగేషన్ ఆఫీస్ లేదా? ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది, రాజ్భవన్ ఉంది, అన్నీ కూడా తయారు చేశాం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క మాట్లాడతాడు 1,10,000 కోట్లు పెడితే 30 ఏళ్ళు పడుతుందని. ఎవరికి చెప్తారు మీ లెక్కలు? హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టినప్పుడు ₹1,00,000 ఎకరా ఉంటే 5-6 సంవత్సరాల్లోనే 10 కోట్ల నుంచి 20 కోట్లు పెరిగి 30 కోట్లు అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో రాజశేఖర్ రెడ్డి కోకాపేట ఎక్కడో హైటెక్ సిటీకి అవతల ఆక్షన్ వేశాడు. వేస్తే 30 కోట్ల రూపాయలు ఎకరాకు పోయింది. 2005లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో 3 ఎకరాల భూమి ఉంటే ఆ 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంటే ఆక్షన్ వేశారు. 150-200 crores పోయింది, 50 కోట్ల పైన పోయింది. కనపడలేదు మీకు ఇవన్నీ? నిన్న 32,000 స్క్వేర్ ఫీట్ వెళ్ళింది ఇక్కడ. 2019 ఎలక్షన్ల ముందు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పక్కన 32,000 రూపాయలకు వెళ్ళింది.
32,000 రూపాయలంటే ఎకరాకు 4,800 స్క్వేర్ యార్డ్స్. ఇలాంటిది ఒక 5,000 ఎకరాలు రిజర్వ్ చేసి పెట్టారు. అమ్మితే ఎంత వస్తుందండి అది? ఆ లెక్క వేసుకుంటే కూడా 1,50,000 కోట్లు. ఇప్పుడు నాశనం చేస్తారా మీరు? సంపదను అమరావతిని చంపేస్తారా మీరు? చంపేసి పేదరికలు అరుస్తారా? డబ్బులు లేవని మాట్లాడతారా మీరు? ఎంత దుర్మార్గం అండి. మీకు ఒక కాన్సెప్ట్ ఉండాలి. మైండ్ ట్రీకి ఇచ్చాం, 100 ఎకరాలు ఇచ్చాం. మైండ్ స్పేస్కి, మైండ్ ట్రీ అనుకుంటాను అది హైదరాబాద్లో, మైండ్ స్పేస్ రహేజకి ఇచ్చాం. ఇస్తే 100 ఎకరాలు ఇస్తే 1,00,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఒక మినీ సిటీని క్రియేట్ చేశారు. 1,00,000 ఉద్యోగాలు ఇండైరెక్ట్గా 6,00,000 ఉద్యోగాలకు దోహదం చేశాయి. దాన్ని కూడా టింకర్ చేసి మీరు జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, అన్నీ వచ్చే పరిస్థితులకు వచ్చాయి. ఇలాంటిది మొత్తం ఇక్కడికి వస్తే ఈ 5,000 ఎకరాలు కానీ కరెక్ట్గా చేసుకొని ఉంటే ఇంకొక పక్కన ఆదాయం వస్తుందని చెప్పాం చాలాసార్లు. ఉపాధి వస్తుంది. సిటీ అంటే ఏదో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదు. మేము ఎన్విసేజ్ చేసింది పిల్లలకు ఒక ఊహాజనితమైన భవిష్యత్తు రావడానికి, ఇమాజినేటివ్ క్యారియర్ కోసం. వాళ్ళకి ఏ భవిష్యత్తు కావాలన్నా అది సాధించే స్థలంగా ఈ క్యాపిటల్ ఉండాలి. ఏ బెంగళూరుకో, హైదరాబాదుకో, సిలికాన్ వ్యాలీకి పోవడం కాదు. ఇక్కడే కూర్చొని ఆలోచించే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. దీనికంటే ఎక్కడుంటుందండి బ్యూటిఫుల్ ప్లేస్? కృష్ణా నదీ తీరం, గోదావరి కలిపిన ప్రాంతం, మంచి వాటర్ ఫ్రంట్. ప్యారిస్ ఎక్కడుందండి? ఆయన అంటాడు 5 కిలోమీటర్లు అవతల ఉండాలంట. ప్యారిస్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? ఏమైనా నది? లండన్లో ఎక్కడుంది? లేవా నదులు? సింగపూర్ ఎక్కడ కట్టారు? సముద్రంలో కట్టారు. రిక్లమేషన్. దుబాయ్ ఎక్కడ కట్టారు? సముద్రంలో చేశారు. అక్కడ ఒక పామ్ ట్రీ సిటీ. ఇవన్నీ మీకు కనపడలేదా? అలాంటి వండర్ఫుల్ ప్లేస్ని పట్టుకొని వంకలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి ఇది మాకు సాధ్యం కాదు, మాకు డబ్బులు లేవు, మేము అప్పులు తేవాలి. మిమ్మల్ని ఎవడు అప్పు తెమ్మన్నాడు? గమ్మను కూర్చోండి ఆఫీసుల్లో. చెడగొట్టద్దండి. ఇప్పటికే చెడగొట్టారు. చాలామంది పారిపేడే చేశారు. ఇప్పుడు మళ్ళీ అపవాదులు వేస్తున్నారు. ఇక్కడ భూమి స్ట్రాంగ్గా లేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది. ఈయన కట్టిన ఇల్లు ఇన్సైడర్ ట్రేడింగ్లో లేదు. స్వచ్ఛంగా ఈయన సంపాదించుకొని వచ్చాడు అమరావతికి. వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ మనుషులను పెట్టి విమర్శించడం, ఈయన చేస్తే రైట్. ఎక్కడికి పోతారంటే మీరు? అదే మరి ఇంకొక పక్కన మునిగిపోయింది, మునిగిపోతుంది. ఎవరికి చెప్తారు ఇలాంటి పాఠాలన్నీ? మీ పాఠాలు వినడానికి ఎవరుంటారు ఇక్కడ? అంటే కామన్ మ్యాన్కి కూడా ఐడియా ఉంది. ఇంటర్నెట్ దగ్గర కూర్చుంటే అన్ని వాస్తవాలు బయట వస్తాయి. ఉదూద్ల సైక్లోన్ వచ్చింది తెలీదా కామన్ మ్యాన్కి? 2009లో కర్నూలు మునిగిపోయింది తెలీదా కామన్ మ్యాన్కి? పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటుంది. ఆ సామెతలో ఉంది ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తూ ఉంటే. మాట్లాడితే తప్పులు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, తర్వాత రౌడీజం చేయడం, కేసులు పెట్టడం. ఎన్ని కేసులు పెడతారండి మీరు? అదే మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఇది 20 కోట్ల 30 కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. నేను 14 ఏళ్ళు సీఎంగా చేశాను. నా కళ్ళ ముందరనే హైదరాబాద్ నగరం, నేను నిర్మించిన నగరం ఈరోజు నెంబర్ 1 సిటీగా తయారైంది. ఎన్నేళ్ళండి? 25 ఏళ్ళు. 95లో ప్రారంభించాను, 2020కి వచ్చాం. 25 ఇయర్స్ జరిగింది. ఆ రోజు చేయకపోతే జరగదు కదా. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చూస్తే ఏదో ఒక విధంగా ఇవన్నీ తప్పుడు పనులు చెప్తూ ముందుకు పోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసింది ఓఆర్ఆర్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సింగపూర్ టౌన్షిప్ కానీ, జినామ్ వ్యాలీ, ఇవన్నీ చేస్తే ఈరోజు హైదరాబాదు ఒక టాప్ 3 డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్లో మీరు చూస్తే తెలంగాణలో హైదరాబాద్ 1,67,354 కోట్లు జిఎస్డిపి. రంగారెడ్డి 1,35,034 కోట్లు. ఎందుకు వచ్చిందని ఇది? మేడ్చల్, మల్కాజ్గిరి 77,270 కోట్లు.
ఈ డెవలప్మెంట్ వల్ల ఇది వచ్చాయి. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే హైదరాబాద్ 3,61,000, రంగారెడ్డి 4,57,000. మనుషులకు తెలియాలి ఎట్లా సంపద సృష్టించాలి, ఏ విధంగా ఆదాయం పెంచాలి అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అనేక ప్రణాళికలు తయారు చేసుకుని అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. 18-19కే 4 లక్షల నుంచి 6,80,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీకి వెళ్ళాం. అది లాస్ట్ ఇయర్కి వచ్చే కొందికి 19-20కి ఇంకొంచెం పెరిగింది. అదే మరి రాబోయే రోజుల్లో 24కి 23 లక్షల కోట్ల రూపాయలకు పోవాలనుకున్నాం. ఎవ్రీ 4 ఇయర్స్ డబుల్ చేయాలనుకున్నాం. మీరు ఏం చేస్తున్నారో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకొక పక్కన ఫేజ్ 1, ఫేజ్ 2 రెంట్కి చాలా స్పష్టంగా ఫేజ్ 1లో 55,343 కోట్లు, అది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్, బారోయింగ్. మళ్ళా మనకు ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం మనకు ఉపయోగపడుతుంది, దాంతోనే కట్టచ్చు. ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కూడా చేస్తే మీరు ఏదైతే అక్కడ మనం ఒక టౌన్షిప్, ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు సిఆర్డిఏ. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ అందులో కాంట్రిబ్యూట్ చేశారు. దాన్ని ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అనేసి క్వాలిటీ నాశనం చేసి వాడు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా ఇల్లు కట్టుకునేది మంచి ప్లేస్లో కట్టుకుంటారు, మంచి టౌన్లో కావాలనుకుంటారు, దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ చూసుకుంటారు, రిటైర్మెంటు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటిది వాళ్ళు అక్కడ కడితే హ్యాపీనెస్లో ఇప్పుడు దాన్ని రివర్స్ అవన్నీ చేసి దాంట్లో లాభాలు కూడా వచ్చాయి, మంచి లాభాలు వచ్చాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతిని తీసుకుపోవాలనుకుంటే దాన్ని కూడా మొత్తం ఇది చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్న వీళ్ళని, హిందూపూర్ నుంచి, కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి చూస్తే, కుప్పం నుంచి ఇవన్నీ చూస్తే విశాఖపట్నానికి, బెంగళూరుకు, చెన్నైకి, హైదరాబాద్కి, గోవాకి, తిరువనంతపురం కంపేర్ చేసుకుంటే ఇది హయ్యెస్ట్ డిస్టెన్స్. సౌత్ ఇండియాలో ఉండే అన్ని రాజధానుల కంటే దూరం. ఇప్పుడు ఉదాహరణకి హిందూపూర్, విశాఖపట్నం 915 కిలోమీటర్లు, బెంగళూరు 110, చెన్నై 386, హైదరాబాద్ 424, గోవా 556, తిరువనంతపురం పోయినా 840. ఇది మాత్రం 915. కర్నూలు 690, విశాఖపట్నం 360, బెంగళూరు 504, చెన్నై 213, హైదరాబాద్ 567, గోవా. చిత్తూరు 830, విశాఖపట్నం 182, బెంగళూరు 160, చెన్నై 576, హైదరాబాద్. తిరువనంతపురం కూడా 793, దానికంటే దూరం విశాఖపట్నం. కుప్పం నా కాన్స్టిట్యున్సీ, అన్నిటికంటే దూరం ఇది, 950 కిలోమీటర్లు రావాల. 950, బెంగళూరు 122, చెన్నై 250, హైదరాబాద్ 635, గోవా 724, తిరువనంతపురం 630. కడప ఈయన ఓన్ డిస్ట్రిక్ట్ 730, విశాఖ 258, బెంగళూరు 260, చెన్నై 416, హైదరాబాద్ 710, గోవా. పులివెందల ఈయన ఓన్ కాన్స్టిట్యున్సీ, కానీ న్యాయం చేసి ఆలోచించుకోవాలి. 795 కిలోమీటర్లు, 215, బెంగళూరు 352, చెన్నై 419, హైదరాబాద్ 638, గోవా. మీరు చేసేది న్యాయమా, ధర్మమా? ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తారా? దీన్ని తెక్కనకపోతే ఏమంటాం, పిచ్చి అనకపోతే ఏమంటాం? ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటారు? రాజధానికి ఎవరు వస్తారని జస్టిఫికేషన్ వల్ల రాజధానికి రాకుండా ఏమంటారండి? ఊర్లో ఉండాలనా? ప్రతి ఒక్కడి కోరిక ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఎవరున్నారు? ఒక్కొక్క ఊరిలో కుటుంబానికి ఒకరిద్దరు ఉన్నారు. ఇంకా పైకి వస్తే అమెరికాలో ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కుటుంబానికి 2-3 వెళ్ళారు, ఐటీలో కానీ డాక్టర్స్గా కానీ. వాళ్ళ ఆశలు ఎక్కడ నెరవేరుతాయో, ఎక్కడ వాళ్ళ క్యారియర్ బాగుంటుందో, క్యారియర్ బిల్డింగ్కి వాళ్ళ జీవితాల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలు బాగుండాలనుకుని
సిటీస్కి మైగ్రేట్ అవుతారు. అలాంటి పోవాలనుకుంటే రావడానికి పోవడానికి ఇది వీలవుతుందండి? ఎందుకు మారుస్తారు? అమరావతి ఒక సెంట్రల్ ప్లేస్లో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, నాయుడుపేట నుంచి నేరుగా మంత్రాలయం వరకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశం, సమదూరం, 33,000 ఎకరాలు రైతులు ఇచ్చిన భూమి ఉంది. విశాఖపట్నానికి పోతే మీరు ఏం చేయాలి? మళ్ళా రైతులు భూములు కొనాలి. మీరు వాళ్ళకి భూములకు విలువ ఉంది అక్కడ. రేపటి నుంచి భూములు కొంటారు. మీరు ల్యాండ్ ఎక్వేషన్కి వెళ్తారు. నేను ఒక ఎయిర్పోర్ట్ 4 ఏళ్ళు పట్టింది నాకు. అదే ఇక్కడ అమరావతి నేను ల్యాండ్ ఇస్తానని గన్నవరంలో చెప్తే 650 ఎకరాల భూమి ఇచ్చారు. దానికి కావాల్సిన ల్యాండ్ నేను అమరావతిలో ఇచ్చాను. అలాంటి వెసులుబాటు ఇక్కడ ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన మీరందరూ భూములు కొనేస్తారా? ఈ 5-6 నెలల్లో అందరికీ చెప్పేసి మీరు కొనేసుకోండి భూములన్నీ, మేము ఇక్కడ రాజధాని పెడతామని అందరికీ చెప్పి రకరకాల లావాదేవీలు జరిగాయి. చుక్కల భూములని, గవర్నమెంట్ భూములని, గయ్యాళ భూములని వాళ్ళందరినీ బెదిరించి మీరు ఇచ్చేసిన భూములు. నేను అడుగుతున్న, ఎందుకు విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళాడు? హూ ఈజ్ విజయసాయి రెడ్డి? ఎందుకు ఆయన జిల్లా ఇన్ఛార్జిగా పెట్టారు? మీరు ఒక ఎంపీని జిల్లా ఇన్ఛార్జ్ ఎట్టబెట్టి మినిస్టర్ని, కలెక్టర్ని, అధికారులు రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారు. ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ అంటే భూములు చూసుకోవడానిక? మీరు అక్కడ ఒక ఏసీపీని పెట్టారు, సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ఆనెస్ట్ జాయింట్ కలెక్టర్ మార్చేశారు. ఎందుకు మార్చారు? ఇవన్నీ మీరు చేసే తప్పుడు పనులన్నిటికీ ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వస్తూ ఉంది. బీ కేర్ఫుల్. తప్పించుకోవాలనుకుంటే మీరు తప్పించుకోలేరు. ఆ రోజే వచ్చాయి, జాయింట్ కలెక్టర్ని మార్చిన రోజే వచ్చాయి. కావాలని వీళ్ళ మాట ఎండ్రని ఆ జాయింట్ కలెక్టర్ని మార్చి వీళ్ళ జాయింట్ కలెక్టర్ని వేసుకొని చుక్కల భూములు కానీ, గయాళ భూములు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, ఈ జాయింట్ కలెక్టర్ ఇస్ ఫైనల్ కాబట్టి వీళ్ళకి కావాల్సిన మనిషిని పెట్టుకొని, ఎవరికి కావాలన్న వాళ్ళు పెట్టి, పోలీస్ సపోర్ట్ పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తారా? మీరు ఎక్కడికి పోతున్నారు? అవన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ వాస్తవాలను వస్తే బయట ప్రపంచానికి తెలియాలి. వీళ్ళు నేరాల్లో చాలా దిట్టలు. నేరాలు చేసి మళ్ళా బుకాయిస్తారు. వీళ్ళ జీవితాంతం అలవాటైపోయింది. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ యొక్క బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ యొక్క రిపోర్ట్ చెత్త కాగితం. దీన్ని ఏమాత్రం కూడా ఎవరికి ఆమోదం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజా జీవితాలతో ఆడుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, బేషరతుగా ఇప్పటికైనా సరే మీరు అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది, భావితరాల భవిష్యత్తు ఉంది. ఒక వ్యక్తి ఉన్మాది ప్రవర్తనతో మనం జీవితాంతం బాధపడాలని అడుగుతున్నాం. ఎవరికైనా పనుండి కానీ విశాఖపట్నం వెళితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? కుప్పం నుంచి వచ్చేవాళ్ళు. అమాయక ప్రజలకు ఇంత పనిష్మెంటా? సాధారణ ప్రజానికి ఇన్ని ఇబ్బందులు పడాలన్నా? ఇప్పుడు కూడా తెలియదు ఎన్ని సిటీలు పెడతాడో. 3, 2 ఎక్కడేమొస్తుంది, ఏం పెడతాడు I4 కమిటీ డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీ ఎక్కడ ఉండాలి? ఎమర్జెన్సీ అసెంబ్లీ. ఇది కొత్త వర్డ్ విన్నా ఈరోజు, ఎమర్జెన్సీ అసెంబ్లీ అంట. అదేంటిది? ఎప్పుడు విన్నారా మీరు ఎమర్జెన్సీ అసెంబ్లీ? అసెంబ్లీ పేరే ఎమర్జెన్సీ అసెంబ్లీ అంట. అది బోస్టన్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ రిపోర్ట్. ఎమర్జెన్సీ అసెంబ్లీ పెడతారంట. గవర్నర్ దానికి ఏమంటారు? ఏం పేరు పెడతారో తెలియదు నాకు. అది వార్ గవర్నర్స్ బంగ్లాన్ని పెడతారు, ఏం పెడతారో తెలియదు నాకు. అంటే ఎక్కడికి దారి తీస్తున్నారు? ఒక సామాన్య ప్రజానీకానికి రామారావు గారు ఎన్టీఆర్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 83లో 82లో ఎక్కిన గడప దిక్కుండా ఏ ఆఫీసు పరిపోన డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే ఆయన ఈ మాట వాడాడు. నేను అన్నీ తీసేస్తాను, మండల వ్యవస్థను పెడతాను. నువ్వు అంత మునుపు ఎంఆర్ఓ ఆఫీసు పోవాలంటే తాలూకా హెడ్ క్వార్టర్ పోవాలి, ఎండిఓ దగ్గర పోవాలంటే సమితి హెడ్ క్వార్టర్కి పోవాలి,
పోలీస్ స్టేషన్ దగ్గర పోవాలంటే ఇంకొక ఊరికి పోవాలి, ఈ పోవాలంటే ఇంకొక ఊరికి పోవాలి, ఇరిగేషన్ ఒక దిక్కడ, R&B ఒక దిక్కడ, పంచాయతీ ఒక దిక్కడ, ఎలక్ట్రిసిటీ ఒక దిక్కడ, ఇవన్నీ ఉండేటివి. అప్పుడు తీసుకొచ్చాడు మండల విధానం, కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ ఆఫీసెస్ ఇన్ వన్ ప్లేస్. ఎవడొచ్చినా పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయే వసతి ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది మా సిద్ధాంతం. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాం, పరిపాలనతో డీసెంట్రలైజేషన్ కాదు, అభివృద్ధితో డీసెంట్రలైజేషన్. అభివృద్ధిలో చూపించండి మీ సత్తా. నేను చెప్పిన ప్రాజెక్టులను విశాఖపట్నంలో వచ్చుంటే విశాఖపట్నం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేది. కర్నూలుకి ఇవన్నీ వస్తే కర్నూలుకి ఉపాధి, ఉద్యోగాలు కానీ, సంపద కానీ, మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చేటివి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఆ రోజు పట్టిసీమ తీసుకొచ్చాం, ఆ నీళ్లు గోదావరికి, నీళ్లు కృష్ణాకి ఇచ్చాం, కృష్ణాలో వాడే నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి? గోదావరి నీళ్లు కృష్ణాకి తీసుకురావాలి, ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి నేరుగా బనకచెర్లకు తీసుకుపోయే అవకాశం ఉంది. బనకచెర్లకు తీసుకుపోయినప్పుడు రాయలసీమకి నీళ్లు వస్తాయి. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకుంటే ఇవన్నీ ఒక అవగాహన వస్తాయని నేను అడుగుతున్నా. ఆ రోజు ఇదే మరి చేశారు మీరు. గోదావరి నీళ్లు నేను కృష్ణాకి ఇస్తానంటే అక్కడ పోయి మీకు నీళ్లే రావు, గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతానుకున్నా చెప్పారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు రెచ్చగొట్టారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎక్కడే పోతున్నారు మీరు? ఏంటి మీ చేదస్తాం? ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఏది మంచో ఏది చెడో ప్రజలు ఆలోచించాలి. జేఏసీ ఇచ్చే పిలుపుకు అందరూ కట్టుబడి ఉంటాం. గట్టిగా ఉద్యమాలు చేయాలి. ఈ ముఖ్యమంత్రి వితండవాదానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలిసి రమ్మని, ఈసారి సంక్రాంతి మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమరావతి సంక్రాంతి కిందనే జరగాలి. అందరూ కూడా ఊర్లో మారుమోగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద పండుగ రోజున పెద్దల సాక్షిగా ఈ యొక్క అమరావతి పైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. భోగి పండుగ రోజున అన్నీ ఎత్తకి తగలబెట్టండి. ఈ యొక్క GN రావు కమిటీ రిపోర్టు, లేకుంటే బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్లు భోగానే వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ చేసి నిరసన తెలియజేసి అందరం కూడా సమైక్యంగా ఈ రాష్ట్రం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. అమరావతి సాధించుకోవడం తెలుగు జాతి యొక్క ఆవశ్యకత. 5 కోట్ల మంది సమైక్యంగా పోరాడి అమరావతిని రక్షించుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, లేకపోతే కుప్పం నుంచి వచ్చేవాళ్ళు ఇన్ని కిలోమీటర్లు వచ్చి ఎన్ని గంటలు కూడా ఉంది నా దగ్గర, అవి కూడా రేపు నుండి ఇస్తాం. ఎన్ని గంటలైనా ఉంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో కూడా లెక్కేస్తున్నాం. ఇవి కూడా మేము ఈ ఆందోళన ద్వారా ఎన్ని ఇన్కన్వీనియన్స్ వస్తాయో అన్నీ పెడతాం, పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. దెన్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఏదైనా ప్రజల కోసం చేసే ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రతిపక్షమైనా, ప్రజల కోసం ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన ఉండాల్సింది తప్ప వితండవాదంతో పని జరగదు. నేను ఐ వెరీ క్లియర్. ఎవరైనా పిచ్చిబట్టి తిక్క ముదిరి వితండవాదం చేస్తే అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఇప్పటికైనా మీరు ప్రజలు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎనిబడి? నేనేమంటానంటే, ఒక ఉన్మాదం చూస్తే అందరూ భయపడతారు, ఒక మంచోడిని చూస్తే అందరూ ఆసరాగా అండగా ఉంటాడని చెప్పి ఆలోచిస్తారు. నేను అడుగుతున్నా ఉద్యోగస్తుల్ని, ఏమైపోయారు మీరు? సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాడింది మీరు కాదా? రోడ్డు మీదకి వచ్చింది మీరు కాదా? గట్టిగా పోరాటం చేసింది మీరు కాదా? ఆ రోజు మీలో ఉండే ధైర్యం ఏమైపోయింది మీకు? ఎందుకు సవదొచ్చారు? మీరు కూడా రాష్ట్రంలో భాగం కాదా? హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు మీరు. ఆ రోజు నన్ను అడిగారు, ఏమని అడిగారు? మేము హైదరాబాద్ నుంచి రావాలండి, మా కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడే మేము రాలేము,
వీక్లీ 5 days చేయండి, మాకు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వండి, ట్రైన్ వేయించండి, మేము వస్తాం, పనిచేస్తాం, సిన్సియర్గా పనిచేస్తాం, మేము అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తామంటే నేను అదే మరి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చా. 42% పిఆర్సీ ఇచ్చారు. ఏమన్నా మీకు ఎందుకు పిఆర్సీ ఇంటీరియం ఇచ్చారా, హెచ్ఆర్లు ఇచ్చారా, ఏమి ఇవ్వాల? అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బెదిరిస్తే భయపడుతున్నారు. ఇదే అండి రాజకీయం? ఇదేనా డెమోక్రసీ? నేను అడుగుతున్న స్ట్రైట్ అవే ఆల్ ఉద్యోగస్తుల్ని, ఈరోజు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి చూసుకొని సాటర్డే సండే పిల్లల కోసం హైదరాబాద్ పోయేవాళ్ళు విశాఖపట్నం పోయి రాగలుగుతారండి? నేను అడుగుతున్నా, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం అవుతుంది? ఇక్కడ 4 గంటలు చూసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆలోచించాలి, ఇంటలెక్చువల్స్ ఆలోచించాలి, వ్యాపారస్తులు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మీడియా కూడా ఆలోచించాలి. ఇంకా మీడియాలో కూడా మీకు ఇది మాది కాదు, ఇదంతా నాదనుకుంటున్నారు. నా ఒక్కడిదే బాధ్యత కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం. ఇప్పుడిప్పుడే నేను అడుగుతున్న, ధైర్యం ఉంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఇవ్వనండి. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి చేయకుండా మీకు ఆదాయం వస్తుందా? ట్యాక్సులు వస్తాయా? ఎందుకు పోలవరం ఆగిపోయింది? మొన్నటి వరకు పోలవరం, అమరావతి 2 కళ్ళు అనుకుంటే 2 కళ్ళు ఈరోజు పొడి చేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గుడ్డిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు అమరావతి చంపేశావు? పోలవరాన్ని ఎందుకు ఆపేశావు? అడిగే ధైర్యం రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి లేదా? అడిగే హక్కు లేదా? అడగవలసిన బాధ్యత లేదా? నేను అడుగుతున్నా. ఎవ్రీ వీక్ మారుమోగిచ్చాం పోలవరం నదుల అనుసంధానం అని. ₹1 ఖర్చు పెట్టారంటే మీరు ఇరిగేషన్లో ఏం మాట్లాడతారు? 34,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే ₹1 ఖర్చు పెట్టరా మీరు? నరేగా ఫండ్స్ అన్ని నిర్వీర్యం చేసేస్తారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కక్ష తీర్చుకోవాలని వాళ్ళకి బిల్స్ ఇవ్వకుండా, నరేగా డబ్బులు డ్రా చేయకుండా డిఫాల్టర్స్ అవుతారా మీరు? డబ్బులు డైవర్ట్ చేస్తారా నరేగా డబ్బులు? ఇలాంటి చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇది నీచం, దుర్మార్గం, జాతి ద్రోహం. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, పబ్లిక్ చీటింగ్. బాధతో చెప్తున్నా, అది పబ్లిక్ ఆలోచించుకోవాలి. నా ఒక్కరి సమస్య కాదు ఇది, ఈ రాష్ట్ర సమస్య. ఇక్కడ రైతుల సమస్య కాదు ఇది, 5 కోట్ల ప్రజల సమస్య. రైతులు రాష్ట్రం కోసం ముందుకొచ్చారు. ఉదాత్తంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అది వాళ్ళు చూపించినటువంటి మంచితనం, వాళ్ళు చేసినటువంటి రాష్ట్రం కోసం త్యాగం. వాళ్ళ త్యాగం ఒకటి ఉంది. అమరావతి రాష్ట్ర ప్రజల, అందులో యువత యొక్క ఆశలకు ఒక పందిరి, ఒక స్థానం, ఒక వేదిక. మళ్ళీ ఇవన్నీ పోయిన ఎక్కడికి పోతారు యువత? ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలందరూ ఆలోచించారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి 9-8 నెలల్లో? ఎన్ని మాటలు చెప్పారు? కనీసం మీకు ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా తీసేశారు. విదేశ విద్యా విధానం కూడా తీసేశారు. మీకు ఇచ్చే స్కాలర్షిప్లు కూడా తీసిపారేశారు. అవి కూడా ఇవ్వడంలా. ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇవ్వలేదు? స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వరండి? రొటీన్గా జరిగే పనులు కూడా ఆగిపోయినాయంటే మీకు అర్థమవుతుంది కదా ఫైనాన్షియల్ పొజిషన్ నా స్టేట్లో. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం అయితే 5,000 ఎకరాలండి, 32,000 రూపాయలు అమ్మిందండి. 1 ఎకరా 15 కోట్లకు అమ్మిందండి. ఆ రోజు రేట్ వేసుకుంటే 5,000 ఎకరాలు 15 కోట్లు అంటే ఎంతండి? 75,000 crores ఆ రోజు రేట్. అది 1 కోటి అయింది, 1,00,000 రూపాయలు అయిందనుకోండి, ఇంకా 3 రెట్లు పెరిగి ఉండదు. ఇప్పటికి 3 రెట్లు పెరిగితే ఎంత అవుతుందండి? 2,25,000 కోట్లు. మరి అది మనీ. దాన్ని చంపేసి నువ్వు ఆనందంగా చూసుకుంటూ డబ్బులు లేవని మళ్ళా పనులు జరిగి ఉంటే ఎంత వచ్చేదంటే 25% ఇన్కమ్ వచ్చేది బ్యాక్. మేము 1,10,000 కోట్లు అప్పు తేవాలి, అప్పు తీస్తే 10,000 కోట్లు వడ్డీ కట్టాలి, ఆదాయం 10,000 కోట్లు వచ్చినా చాలదు. ఇవన్నీ పేదరపులు. సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం అనేది
ప్రభుత్వాలు నిరంతరం చేయవలసిన పనులు. ఆ రోజు నేను కూడా హైదరాబాద్ ఈ మార్గం అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేది కాదు, ఈ ఆదాయం వచ్చేది కాదు, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేటి కాదు. ఓకే, మీకు కూడా బాధ్యత ఉంది. నేనేం చెప్తే రాయడం కాదు మీరు. అమ్మ నువ్వేం చేస్తావమ్మా? నన్ను అడుగుతాను, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలి కదా. మేమేం చేసే కాదు, మీరేం చేస్తారు చెప్పాలి, ప్రజలు ఏం చేస్తారు మీరు చెప్పాలి. మేము ఆ రోజు చెప్పాం, నా మీద నమ్మి వాళ్ళు ఇచ్చారు, నాకు కూడా బాధ్యత ఉంది. అన్ని విధాలా పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం. జేఏసీలు పెట్టారు, వాళ్ళు కూడా యాక్టివేట్ చేస్తాం. ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. అందులో తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇంకా ముందుంటాం. అన్ని విధాలా వాళ్ళని ఆదుకోవడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.